యూట్యూబ్ శ్రోతలందరికీ అభివందనాలు తెలియపరుస్తూ ఈరోజు చాలా సారగర్భితమైనటువంటి విషయంలో మాట్లాడవలసి ఉంది. ఏమిటా సారగర్భితం అంటే, మొత్తం ప్రపంచ మానవాళి ఎన్ని మతాలుగా విభజించబడినప్పటికైనా కానీ ప్రతి మతంలో సందేహాస్పదమే, కన్ఫ్యూజనే ఉన్నది మొత్తం మీద. ఏంటంటే ఈ దేవుని విషయం లోపలనే అందరికీ ఒక సంశయాత్మకం అన్నట్టు. ఎందుకంటే ఉన్నవి మూడు. ఒకటి కారణమైనటువంటి పరమాత్మ, అది అనుమాన ప్రమాణం, నిరూపించలేము. ప్రత్యక్ష ప్రమాణాల ద్వారానే అది ఉన్నది అని మనం అనుకోవాల్సి వస్తున్నట్టు. ఎలాగంటే దేహంలో కదలిక ఉన్నంత వరకు కనిపించని ఆత్మ ఉన్నది అనుకుంటున్నాం, ఖచ్చితంగా నమ్మవలసిందే. కనిపించే దేహంలో కనిపించకుండా ఉండేటువంటి ఒక చైతన్యం ఆత్మ ఏదైతే ఉందో అది ఉంది, కనిపించకుండా ఉన్నా కానీ ఉంది అనడానికి కనిపిస్తున్నటువంటి దేహం యొక్క కదలిక, దేహం యొక్క వ్యవహారం ఏదైతే ఉందో ఈ దేహం యొక్క వ్యవహారమే కనిపించని ఆత్మ ఉన్నట్ల ఎట్లా ప్రూఫ్ మనకు ఒక సాక్ష్యం అవుతుందో. కాబట్టి దేహం కదలికలు ఆగిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఒకటి పోయింది కనిపించలే, వచ్చింది కనిపించలే. కానీ కనిపిస్తున్న దాని కదలికలను బట్టి కనిపించనిది ఒకటి ఉన్నదని మనం దాన్ని నిర్ధారించుకోవచ్చు. అట్లాగే మూడున్నాయి ప్రపంచం లోపల. కనిపించని సర్వకారణమైనటువంటి పరబ్రహ్మశక్తి ఒకటి, తర్వాత దాని వ్యక్త స్వరూపమే అయినటువంటి అది సాకారమే, అది నిరాకారమైతే దాని సాకారమే విశ్వరూపం లోపల ఉందన్నట్టు. మొత్తం మీద విశ్వం మరేదో కాదు, దాని యొక్క సాకారమే. ఇక రెండవది, ఈ విశ్వం ఉంది అని గుర్తించి విశ్వంతో వ్యవహరించేటువంటి జీవతత్వం, ఆత్మతత్వం. ఈ మూడు. అయితే ఆ పరమాత్మ కనిపించకపోయినప్పటికైనా కానీ ఈ రెండింటి ప్రమాణం వల్ల అది ఉన్నదని ఒప్పుకోవాల్సి వస్తుంది అన్నట్టు. అయితే ఈ రెండింటి లోపల చూడండి, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు చెల్లవు. జీవం లోపల, జీవంతో కూడుకున్న దేహం లోపల, మరి మనం వీక్షిస్తున్నటువంటి విశ్వం లోపల ఎవరి ఏ కథనాలు చెల్లవు. ఎందుకు చెల్లవంటే ప్రత్యక్ష ప్రమాణాలు ఉన్నాయి మొత్తం మీద. ప్రకృతి నుంచి జీవునికి ఉండే వ్యవహారం ఏకరసం, ఒకటే సమానం ఉంది. దేహ ధర్మాలు ఒకే సమానం ఉన్నాయి, ప్రకృతి ధర్మం ఒకే సమానం ఉంది. దేహముకు వర్తించేటువంటి ప్రకృతి ఒకే విధంగా ఉంది. కాబట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి ఇవి లేదు. ఎవరికి దాహమైనా తాగేది నీరే, ఎవరి ప్రాణం నిలవాలన్నా ఉచ్ఛ్వాస నిశ్వాసలే కారణము, ఎవరి దేహం నిలవాలన్నా ఆహారమే కారణము. ఇక్కడెక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. దేశము, కాలము, పరిస్థితులతో సంబంధం లేకుండా జీవధర్మాలు, ప్రకృతి ధర్మాలు ఏకరసంగా ఒకే రీతిగా వర్తిస్తున్నాయి. కాబట్టి దీంట్లో ఎవరు ఎలాంటి మాట్లాడడానికి సాహసించరు. ఒకవేళ ఆడినా చెల్లదు అన్నట్టు. ఒకే రూపంగా ఉన్నది ఒకటి, అందరి కొరకు ఒకటే. కాకపోతే అనుమాన ప్రమాణం ఇవి రెండు ఉందంటే పరమాత్మ శక్తి అయితే ఉందో ఆ పరమాత్మ శక్తి విషయానికి వచ్చేస్తే అది కనిపించని రూపం, అవ్యక్తమైనటువంటి ఆ పరమాత్మ, నిరాకారమైనటువంటి పరమాత్మను గురించి అది ఎందుకంటే ఇదమిత్తంగా ఇది అని నిర్ధారించడానికి వీల్లేదు. కాబట్టి ఎవరికి తోచిన రీతి లోపల వాళ్ళు దాని విషయాన్ని అభివ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఆ కనిపించది ఎవరో ఒకరు, ఒక మతస్థుడు ఉన్నాడు అనుకోండి, ఏదో ఒక మతస్థుడు ఉన్నాడు. ఆ మతస్థుని యొక్క జ్ఞానం ఎంత ఉంది అంటే దాని విషయం లోపల ఏదో ఒకటి చెప్పేస్తాడు.
అది కాదు అనడానికి మనం చూపించలేము కదా పరమాత్మని. అది కాదు అనడానికి నిరూపించే శక్తి మనకు లేదు కదా. కాబట్టి ఇంకొక మతస్థుడు ఇంకో రకంగా అంటాడు భగవంతుని గురించి, భగవంతుని యొక్క విధి విధానం గురించి ఇంకొక మతస్థుడు ఇంకో రకంగా అంటాడు. ఎందుకంటే వాణ్ణి కూడా కాదనలేము, ఎందుకంటే నిరూపించలేము కాబట్టి. అది అవ్యక్త స్వరూపమైనటువంటిది, నిరూపించలేము. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇక ఇంకొక ఇది ఎట్లా ఉందంటే, దీని యొక్క తర్కం ఎట్లా ఉందంటే, ఒక రచ్చబండ దగ్గర గుమిగూడినటువంటి జనము మాటల్లో ఆకాశం లోపల నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి ఒక ప్రశ్న అక్కడ రచ్చబండ మీద వెలువడ్డది అన్నట్టు. ఆ ప్రశ్న వెలువడ్డది. అయితే అందులో తెలివిపరులు ఉంటారు. ఆ తెలివిపరులో ఒక తెలివిపరుడు అని అంటే, నాకు 1 సంవత్సరం టైం ఇస్తే నేను నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో మీకు లెక్క చేసి చెప్తా, దాని కొలమానం నా దగ్గర ఉంది అంటే, సరే పోనని చెప్పేసి 1 సంవత్సరం అందరు ఏకగ్రీవంగా తీర్మానం చేయాలి. రచ్చబండ ముచ్చట్లు ఇవి ఇచ్చేసారు అన్నట్టు. సంవత్సరం తర్వాత అతడు వచ్చి ఒక పేపర్ తీసుకొని, పొడగాటి పేపర్ తీసుకొని, నక్షత్రాల లెక్క నేను చెప్తా అని చెప్పేసి 1 రాసి దాని క్రింద 100 సున్నాలు పెట్టాడు అన్నట్టు. ఈ ఎంత నేను సంఖ్య చూపుతా ఉన్నానో అన్ని నక్షత్రాలు ఆకాశం లోపల ఉన్నాయి అంటే ఏమి అందరూ కొంచెం విమర్శించబడ్డారు ఆయన మొత్తం మీద. ఏం మాట్లాడుతున్నావు, ఎట్లా లెక్క తెచ్చినావు? నేను తెచ్చినాయా, నీకెందుకు అదంతా, లెక్క తెచ్చేసిన కాబట్టి చూసుకో. మీకు ఒకవేళ దానిలో అనుమానం ఉంటే మీరు ఏం చేయవలసిన పని అంటే, మీరు పోయి ఇంకొక సంవత్సరం మీకు టైం ఇస్తాం, ఇది రాంగ్గా నిరూపించడానికి కొరకు మీరు లెక్క చేసుకొని ఉండండి. అది ఏం చేయగలుగుతారు? రచ్చబండపోయిన ఎవరు ఏం చేయలేరు. భగవంతుని విషయం కూడా మతాంతరాలు వెలువడ్డటువంటి అనేక మతాలు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నాయి అన్నట్టు. దాన్ని కాదనడానికి నక్షత్రాలు లెక్కించుకోరావడానికి ఎవరికి అవకాశం లేదు. కాబట్టి అది ఎవడు ఏమన్నా నక్షత్రాలు ఇన్ని ఉన్నాయి అని అంటే ఎట్లా, ఎవడు ఏమన్నా చెల్లిపోతుందో, ఆకాశం లోపల పాలపుంతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఎవడు ఎన్ని ఉన్నాయన్నా కాదనడానికి మన దగ్గర సాక్ష్యం లేదు. కాబట్టి అన్నీ వాటి జాగాల వాదనలు ఉండనే ఉంటాయి. దేవుని విషయము కూడా అలాగే ఉంది. అది అవ్యక్తము, అచింత్యము, నిరాకారము అయి ఉన్నది అన్నట్టు మొత్తం మీద. అయితే దాని గురించి ఎవరెవరు ఏమో మంథనాలు జరుపుతూ ఉంటారు. ఒకడు దేవుడు ఎక్కడనంటే అక్కడ ఆకాశం లోపల ఉన్నాడు, సింహాసన అధిష్టానుడు అయి ఉన్నాడు. అక్కడికి పోయిన తర్వాత మన పాప పుణ్యాల లెక్క చిట్టా విప్పుతారు. పాపాలు చేస్తే తీసుకొని పోయా దేవుడు మళ్ళీ నరకం లోపల ఏం చేస్తాడు, బాధిస్తూ ఉంటాడు. స్వర్గ సుఖాలు ఇట్లా ఉంటాయి, అట్లా ఉంటాయి. ఎవరెవరు ఏమేమో చెప్తున్నారు పరమాత్మని గురించి. సగుణము సాకారమా, నిర్గుణము నిరాకారమా, రకరకాల వాదనలున్నాయి ప్రపంచం లోపల. ఉండనివ్వండి, ఎన్నో మతాలు పుట్టుకొని వచ్చేసినాయి. నాది కరెక్ట్ కాదంటే నిన్ను చంపేస్తా అనేటువంటి వాళ్ళు కూడా, అటువంటి మతాలు కూడా పుట్టుకొని వచ్చినాయి ఈ భూమి మీద. ఏదో ఒకటి అంటాడు అన్నట్టు. అన్న తర్వాత ఇది కాదు అంటే అప్పటి పాశ్చాత్యులు భూమి గుండ్రంగా ఉంటుంది అనేటువంటి విషయం లోపల వాద వివాదం, గుండ్రంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు తేల్చి చెప్తే, అంతకు మొదలున్న మత విశ్వాసులు ఏం చేశారు మొత్తం మీద, అట్లా లేదు బల్లపరపుగా ఉంది భూమి అని మాకు మా మత గ్రంథాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడేమని వాళ్ళను హతమార్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు. ఇటువంటి పిచ్చి, మత పిచ్చి అంటారు దీన్ని, మతోన్మాదం అంటారు అన్నట్టు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మన భారతీయ సంస్కృతిలో అటువంటిది లేదు పిచ్చి. ఎందుకు లేదంటే, సరే యద్భావం తద్భవతి అంటాం అన్నట్టు. ఎట్లాంటి కూడా సరే ఎవరి విశ్వాసం వాళ్ళది అనేటువంటి విషయం మనకు దగ్గర కొంచెం ఉదారవాదం ఉన్నది. కానీ వేరే మతాల్లో అట్లా లేదు. వాళ్ళ మతం ప్రతిపాదించిన విధానానికి
ఎవ్వరు కాదన్నా వాని చంపడానికి కూడా సిద్ధమైపోతారు. ఇది సనాతన భారతీయ సంస్కృతికి దానికి ఉండేటువంటి వ్యత్యాసం అన్నట్టు. అయితే ఇప్పుడు నీ దేహమే నిజమైన దేవస్థానం అనేటువంటి విషయానికి వస్తే, సనాతన భారతీయ సంస్కృతిలో అంటే ప్రాచీన ఋషి సంస్కృతి లోపల ఇంతగా దేవాలయాల చర్చ, దేవాలయాల నిర్మాణాలు లేవు. వాటి యొక్క ప్రాచుర్యం కూడా ఇంతగా లేదు. ఎందుకు లేదప్ప అంటే, ఆనాటి వాళ్ళు ప్రాచీన మహర్షులు, ఋషి సంస్కృతి, సనాతన భారతీయ సంస్కృతి ప్రతిబింబాలైనటువంటి వాళ్ళు ఆనాటి సనాతనం యొక్క విశిష్టత ఏంటబ్బా అంటే, వారికి ఈ దేహమే దేవాలయం. ప్రాచీన ఋషులను ప్రశ్నిస్తే ప్రపంచం లోపల సర్వోత్కృష్టమైన మహోన్నతమైన దేవాలయం ఎక్కడుంది అని ప్రశ్నిస్తే వాళ్ళ జవాబు ఏముంటుందంటే, ఎక్కడ దేవుడు ప్రత్యక్షమై ఉన్నాడో అదే నిజమైన దేవస్థానము అంటారు అన్నట్టు. ఎక్కడ దేవుడు ప్రత్యక్షమై ఉన్నాడు, వాళ్ళకి దేహమే దేవాలయం అని వాళ్ళు అంటారు అన్నట్టు. ఈ విషయం అర్థం కాకపోవడానికి మరుపు అనే మాలిన్యానికి లోనైన మనసు యొక్క మాలిన్యం తొలగితే మిగిలేది దైవమే అన్నది వాళ్ళ యొక్క మతం అన్నట్టు, వాళ్ళ యొక్క విశ్వాసం. అంటే సనాతన భారతీయ సంస్కృతి అట్లాగే ఉంది. మాట లోపలనే గొప్పతనం ఉంది. సనాతన అంటే దేనికి ఆది అంతాలు లేవో, భారతీయ అంటే నీ దేహాన్ని ప్రకాశింపజేస్తున్న, భా మీన్స్ నీ దేహాన్ని ప్రకాశింపజేస్తున్న, రతీయ అట్టి ప్రకాశమునందు నిరంతరము నీ మనసు రమించే విధంగా నిన్ను సంస్కరింపజేసేటువంటిదే భారతీయ సంస్కృతి. ప్రాచీన ఋష్యాశ్రమాల లోపల జరిగేదంతా ఇదే. వాటి పేరే ఆశ్రమములు. అంటే అర్థం ఆ అంటే పరమాత్మ సూచకమైనటువంటిది, శ్రమ అంటే ఆ పరమాత్మని దర్శనం కొరకు పడేటువంటి శ్రమ చేసేటువంటి కేంద్రాలు కాబట్టి వాటికి ఆశ్రమాలని పేరు వచ్చింది అన్నట్టు. ఆ రకంగా ప్రాచీన ఋష్యాశ్రమాల లోపల ఇలాంటిది జరిగేది. దేహాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి ఏ తేజస్సు ఉందో అందులో రమించడానికి అందులో నీ మనసు రమించి అందులో లయమైపోయేటువంటి పరిస్థితి లోపల నిన్ను తీసుకొని పోయి సర్వత్రా పరమాత్మని యొక్క దర్శనం చేయించేటువంటిది, అణువు పరమాణువు లోపల పరమాత్మని దర్శనం చేయించేటువంటిది, నీ లోపల జ్ఞానంగా నీ ద్వారా వీక్షించబడుతున్న విశ్వంలో శక్తిగా ఉన్నది ఆ పరమాత్మ తత్వమే అనేటువంటి దృఢత్వం అనేది ప్రాచీన ఋష్యాశ్రమాల లోపల ఆ యొక్క అసలు సిసలైన వైదిక సంస్కృతి కొనసాగేటువంటిది అన్నట్టు ఆ రోజుల లోపల. ఇప్పుడు ఉన్నది లేనట్లు మనసు యొక్క చేష్టనే, భగవంతుని యొక్క ప్రత్యక్ష అనుభవం మనకు లేదంటే అది మనసు యొక్క చేష్టనే. ఇందులోపల మనకు ఈ దేహానికి కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ప్రతి ఒక్కటి అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కనిపించకుండా ఒక మనసు ఉంది. అన్నింటి పనితనం ఏమిటిదో విస్పష్టమైన, చెవులు ఏం పని చేస్తాయి, కళ్ళు ఏం పని చేయి విస్పష్టమైంది అన్నట్టు. కానీ మనసు ఏం పని చేస్తుంది, మనసు అంటే ఏమిటి అనే విషయానికి వస్తే సులభంగా అర్థమయ్యేటందు కొరకు గాఢ నిద్రకు జాగ్రత్త అవస్థకు ఉండే వ్యత్యాసమే మనస్సు అని అంటాం అన్నట్టు మొత్తం మీద. అయితే ఇది కనిపించదు, కానీ దాని పనితనం ఏంటిది అనే మాటకు వస్తే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చూపింపజేసేటువంటిది మనసు. ఎట్లా దీని ప్రత్యక్ష ప్రమాణం ఏమిటిదంటే, మనం నిద్రిస్తాము, పడుకున్నప్పుడు స్వప్నాలు వస్తాయి. స్వప్నాల లోపల చూడండి, లేనిది ఉన్నట్టు, ఏమి లేదు, ఎక్కడికి నీ వెళ్ళినట్లు నీకు స్వప్నం లోపల దర్శనం అవుతుందో అది లేనిది. కానీ స్వప్నమంతా ఉన్నంత వరకు అది ఉన్నట్లే.
ఉన్నది లేనట్టు, నీ ఉన్నవు నీ పడకపైన, నీ భార్య పిల్లల ప్రక్కన, నీ బెడ్రూమ్లోనే ఉన్నావు, ఇది సత్యం. కానీ ఇది లేనట్లు, ఎక్కడ నీవు ఉన్నట్లు తోస్తున్నదో అక్కడ నీవు లేనట్లు, ఎక్కడ నీవు ఉన్నట్లు తోస్తున్నావు అక్కడ ఉన్నట్లు, కానీ ఎక్కడ నీవు ఉన్నావో అక్కడ లేనట్లు. ఎక్కడ ఉన్నట్లే తోస్తున్నదో అక్కడ లేవు అస్సలు, కానీ ఎక్కడ నీవు ఉన్నావో అట్లా ఉన్నట్లు నీకు తోచడం. ఇది స్వప్నం యొక్క చమత్కారం అన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ చమత్కారం అంతా మనసే. ఇక గాఢ నిద్రలో దాదాపు లేనట్టే జాగ్రత్త అవస్థలో మనసు యొక్క వృత్తి ఏమిటిదబ్బా అంటే, ఈ లోకం జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత ఈ ప్రపంచము, ఈ జీవిత విధానము, ఈ అవగాహన, ఈ వ్యవహారము ఏదైతుందో అందరికీ ఒక్కటిగా తోచడం లేదు. అందరికి ఒక్కటిగా తోచడం లేదు. ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తితో మిత్రత్వం ఉంటే ఒక రకంగా తోస్తూ ఉంటాడు ఆ వ్యక్తి, ఆ వ్యక్తితో శత్రుత్వం అంటే ఒక రకంగా తోస్తూ ఉంటాడు. మిత్ర శత్రుత్వం లేకుండా తటస్థుడై ఉంటే ఆ వ్యక్తి ఒక రకంగా తోస్తూ ఉంటాడు నీకు. అంటే ప్రపంచం, జీవితం లోపల ఈ ప్రపంచం ఏదైతుందో మన దృష్టి ప్రకారమే, ఎవరి దృష్టి అట్లా ఉంటే వాళ్ళకట్లా ప్రపంచం ఉంది. ఇక్కడ కూడా వాస్తవికత లేదు, మన దృష్టిని బట్టే ఉన్నదన్నట్టు. ఈ సూత్రం ప్రకారం ఏముందంటే, నీ దృష్టి ఎట్లుంటే ప్రపంచం అట్లా కనిపిస్తుంది కదా. నీ దృష్టి జ్ఞానమయం అయితే నీ దేహమే దేవస్థానం. నీకు నీ దృష్టి కనుక జ్ఞానముతో నిండుకుంటే ఈ దేహమే దేవస్థానం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇదే బ్రహ్మసూత్రం అన్నట్టు. అయితే ఎందుకు బ్రహ్మసూత్రం అంటున్నామంటే, ఇప్పుడు మనం దేవాలయాల విషయానికి వస్తాం. దేశం నిండా దేవాలయాలు ఉన్నాయి, మొత్తం లక్షలు కోట్ల సంఖ్య లోపల దేవాలయాలు ఈ దేశం లోపల అన్ని రకాలు కలిసి. అయితే ఆషామాషిగా లేవు. వాళ్ళు ఎవరైతే దేవస్థానాల లోపల ప్రతిష్ఠితమైనటువంటి దేవతలు అంటే విగ్రహాలు ఉన్నాయో అవేవో ఆషామాషి కావు. ఎవరప్ప అక్కడ దేవతలు నిలిచిందంటే, వారంతా వారి జీవితకాలం లోపల జ్ఞానాన్ని సముపార్జించి దేహమే దేవస్థానంగా సిద్ధపరచుకున్నటువంటి వాళ్ళ అనుభవం ఎట్లుండే అంటే, వాళ్ళ సాధనా తత్పరత నుండి ఏమైంది, వాళ్లకు దేహమే దేవస్థానంగా దేహాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి వాడే దేవుడు అనేటువంటి జ్ఞానానుభవం లోపల ఉండినటువంటి మహాసిద్ధ పురుషులు. దేవస్థానాల్లో మూర్తులుగా ప్రతిష్ఠింపబడినటువంటి దేవతామూర్తులు ఏవైతున్నాయి కదా, వాళ్ళ జీవితకాలం లోపల వాళ్ళ దేహం లోపలనే దేవుణ్ణి చూసుకున్నటువంటి దివ్యాత్మ స్వరూపులు వాళ్ళే విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠితమై ఉన్నాయి. దాని వెనక ఎందుకు పెట్టినట్లా అంటే, మనకు వాటి స్ఫూర్తిని పొంది వాళ్ళ చరిత్రలు అధ్యయనం చేసి వాళ్ళ బాట లోపల మనం కూడా నడవాలనే దృష్టి నుంచి వారంతా తమ దేహాన్నే దేవస్థానంగా మార్చుకొని దేహమందే దేవుణ్ణి దర్శించుకున్నటువంటి వాళ్ళ యొక్క స్ఫూర్తి మనకు లభించాలే, ఆ స్ఫూర్తితోనే మనం జీవించాలని చెప్పేసి మన పూర్వీకులు వాళ్ళ విగ్రహాలను పెట్టి వాటి యొక్క స్ఫూర్తిని పొందండి అని మనకు చెప్పినటువంటి విషయాలు ఏవైతున్నాయో, ఇక మన పెద్దలు చెప్పింది ఒకటి, మనం స్ఫూర్తికి యోజనాల దూరం. మనం కేవలం ప్రదక్షిణలకే సన్నిహితం, స్ఫూర్తికి యోజనాల దూరం. ఏమీ తెలుసుకోం మనం. ఎవరో అందరూ మొక్కుతున్నారు, మనం మొక్కుతున్నాం. అందరూ వస్తున్నారు, మనం వస్తున్నాం. అందరూ దర్శించుకుంటాం, మనం దర్శించుకుందాం. ఆ లోపల బయట ఇంకా దాని అవతల యువతల ఏమీ తెలియకుండా మన వ్యవహారం నడుస్తూ ఉంది. కానీ మన పూర్వీకులు దేవాలయాల నిర్మాణం చేసి మూర్తులను ప్రతిష్ఠితం చేశారంటే దాని వెనక చాలా సాంకేతిక విజ్ఞానం ఉంది, సూత్ర దర్శనం ఉంది దాని లోపల అంతమంది. ఇక ఇప్పుడు దేహమే దేవస్థానం అనేటువంటి మాటకు శాస్త్రీయంగా మనం నిర్ధారణకు వస్తాం. ఏంటిదంటే, ఈ విషయాన్ని ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క వాక్యం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 4 మహావాక్యాలు ఉన్నాయి మనకు. ఆ 4 మహావాక్యాలు ఏవైతున్నాయి కదా, అహం బ్రహ్మాస్మి,
ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి క్రమంలో కొంచెం అటు ఇటు ఉన్నా కానీ ఇవి 4 మహావాక్యాలు అన్నట్టు. ఈ 4 మహావాక్యాలు ఎలుగెత్తి చాటినటువంటి, అంటే మనిషి సత్యం నుంచి అటు ఇటు పరుగులు తీయకుండా ఈ 4 మహావాక్యాలు ఉన్నాయి. అహం అంటే నేను, నేను 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 అంటున్నది. శవము నేను నేను అని అనలేదన్నట్టు. శివం ఉన్నప్పుడే నేను నేను అంటుంది. కాబట్టి అహం నీ లోపల నేనంటున్నటువంటి వైబ్రేషన్ చైతన్యం ఏదైతే ఉన్నదో అది బ్రహ్మమే. అహం బ్రహ్మాస్మి. ప్రజ్ఞానం బ్రహ్మ, నీ దేహము ద్వారా ఏదైతే మొత్తము చూస్తున్నావో, జ్ఞానము ఏదైతే నీకున్నదో, నీకు ఉండేటువంటి ప్రజ్ఞ, నేనున్నాను అన్న తర్వాత ఎన్నో వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. అది ప్రజ్ఞ ద్వారా జరుగుతూ ఉంటుంది. నీ లోపల నేనున్నాననేటువంటి ఒక జ్ఞానం, దానికే ప్రజ్ఞ అన్నారు. అహం ఇక్కడ జ్ఞానం అంటున్నాం అన్నాడు. ఈ ప్రజ్ఞ ఏదైతే ఉందో, ప్రజ్ఞ అంటే జ్ఞానం. స్థితప్రజ్ఞుడు అనే మాట వచ్చింది అన్నాడు. స్థితప్రజ్ఞుడు అంటే ఆ ప్రజ్ఞ స్థిరమైనటువంటి వాడు. అహం అనేది ఒక బీజం అయితే ప్రజ్ఞ అనేది దాని వృక్షంలాగా ఉంటుంది అన్నట్టు. కాబట్టి బీజానికి వృక్షానికి వేరు చేయడానికి వీల్లేనట్టే అహమును ఈ ప్రజ్ఞను కూడా వేరు చేయలేము. నేనున్నాను, నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను ఇవన్నీ మొత్తం మీద ప్రజ్ఞ కిందికి వచ్చేస్తాయి. కాబట్టి ఆ ప్రజ్ఞానం, నీకు నేనున్నాను, చూస్తున్నాను, చేస్తున్నాను ప్రజ్ఞ, ఆ జ్ఞానం ఏదైతే ఉందో ప్రజ్ఞానం, విశేషంగా నీ లోపల ప్రకాశిస్తున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ప్రజ్ఞానం, అది కూడా బ్రహ్మమే. అయమాత్మ బ్రహ్మ, నీ దేహము నిలవడానికి ఏ చైతన్యం పనిచేస్తూ ఉందో అయమాత్మ, నా యొక్క ఆత్మ కూడా బ్రహ్మమే. ఇంకెక్కడ పోతావు? తత్వం అసి. తత్ అంటే చాలామంది దేవుడు, ఆ పదార్థం అక్కడ ఎక్కడో తనను కాకుండా తత్ అనేటువంటి ఒక ఆలోచన లోపల ప్రపంచం అంతా ఉంది. తత్ అంటే ఆ తత్ ఏదో కాదు, త్వం. ఈ నేనే ఆ తత్, ఆ తత్తే ఈ నేను. చాలాసార్లు చెప్తూ ఉంటాం మేము. మొత్తం మీద విద్యుత్తు తీగల్లో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్తు, నీ ఇంట్లో వెలుగుతున్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి బల్బులోని ప్రకాశము ఒకటా రెండా అంటే ఎట్లా మనము తేల్చి చెప్పలేమో, కనిపించే తేనె, కనిపించని తీయదనం, ఈ రెండు ఒక్కటి కాదని ఎట్లా మనం చెప్పలేమో, కనిపిస్తున్న పుష్పము, కనిపించని పరిమళం, ఈ రెండు ఒక్కటి కాదు అని ఎట్లా మనం చెప్పలేమో, అట్లాగే తత్ అంటే ఆ పరమాత్మ, త్వం అంటే ఈ జీవ నేను, త్వం అంటే నేను, అసి అంటే అయి ఉన్నాను. ఈ 4 మహావాక్యాల యొక్క సమగ్ర సారాంశం నీ లోపల ఉన్నటువంటిదే పరబ్రహ్మ చైతన్యము అనేటువంటి సారాంశం అన్నట్టు. దేహాన్ని సర్వ విధాలా ప్రకాశింపజేస్తున్న తత్వమే దైవం అనేటువంటి విషయం ఈ 4 మహావాక్యాలు ముక్త కంఠంతో మనకు ఏకంగా ఎలుగెత్తి చాటినటువంటి విషయం తెలుసు. మనకు పూర్వాగ్రహం ఉండాలి. నేను చెప్తున్న ప్రవచనాలు అందరికీ అర్థమైతే నేను అనుకోవడం లేదు, మీకు అర్థం కాదు. కానీ అసలైనటువంటి ఎన్ని జన్మలు ఎత్తినా ఇక్కడికి రావాల్సింది. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అంటే ఎన్ని జన్మలెత్తి మనం ఏ సాధన చేసినప్పటికైనా కానీ ఈ 4 మహావాక్యాల అనుభవమే జన్మరాహిత్యానికి కారణమవుతుంది. కాబట్టి ఈ 4 మహావాక్యాల నిరూపణమే ఏముందవా సకల వేద శాస్త్ర పురాణ ఇతిహాస దర్శన ఇత్యాది శాస్త్రాలు అన్నీ కూడా దేవుడు ఎక్కడో లేదు, లెక్కడో లేడు, ప్రత్యక్షంగా నీ లోపల నేనై ఈ రకంగా మహావాక్యాల్లో చెప్పినటువంటి విధంగానే మనకు దేవుని విషయం అనేది అనుభవం లోపల తెచ్చినటువంటి సనాతన ధర్మం అన్నట్టు. అయితే
భగవద్గీత లోపలికి వెళ్దాం మనము. ఇక్కడ 15వ అధ్యాయం 15వ శ్లోకం లోపల అదే మహావాక్యాల యొక్క వెలుగునే సకల శాస్త్రాలు తమ తమ అనుభవాలు తమ తమ శైలి లోపల చిమ్ముకుంటా వచ్చేసిన జ్ఞానాన్ని మొత్తం మీద 15వ అధ్యాయం శ్రీకృష్ణ పరమాత్మ 5000 చిల్లర సంవత్సరాలకు మొదలే మహాభారత యుద్ధరంగం లోపల భగవద్గీత ఉపదేశం చేసినటువంటి అది ఎంత గొప్ప గ్రంథం అంటే ఉపనిషత్సు, అన్ని ఉపనిషత్తుల సారము, బ్రహ్మ విద్యాయాం, ఇదిగో బ్రహ్మం యొక్క ప్రత్యక్ష దర్శనము, బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే, ఇగో నీవు వేరే లేవు, ఎక్కడ నీవు అక్కడే దైవము, ఎక్కడ దైవము అక్కడే నీవు. యోగ అంటే ఇదే, రెండు కలిసి ఉన్నాయని అర్థం అన్నట్టు. ఉపనిషత్సు అంటే ఉపనిషత్తులన్నీ ఏం చెప్పినాయి, నీకు పరబ్రహ్మ తత్వము చాలా దగ్గరదని ఉపనిషత్ అంటే సమీపించు అని చెప్పినాయి అన్నట్టు మొత్తం మీద. ఈ రకంగా మొత్తం శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రకంగా చెప్పినటువంటి విషయం భగవద్గీత కూడా చెప్తా ఉంది. 15వ అధ్యాయం 15వ శ్లోకం లోపల సర్వస్య చ అహం హృది సన్నివిష్టో, చూడు ఎట్లా అద్భుతమైందంటే సర్వస్య చ అందరి హృదయములో సన్నివిష్టో, సర్వస్య చ అహం హృది సన్నివిష్టో. చూడండి, హృదయము అనేది అందరికీ గుండె అని అందరికీ తెలుసు అనే విషయం అందరికీ తెలుసు. ఇక్కడ ఈ శ్లోకం లోపల సర్వస్య చ అహం, నా చైతన్యమే, పరమాత్మ చైతన్యమే, హృది సన్నివిష్టో, నీ హృదయంకు సన్నివిష్టమయ్యున్నది. ప్రూఫ్ ఏమిటిది, సాక్ష్యం ఏమిటిది అంటే హాస్పిటల్కి ఒక పేషెంట్ పోయిన తర్వాత, సీరియస్ పేషెంట్ పోయిన తర్వాత మొట్టమొదలు చెక్ చేసేది చెత్ స్కోప్ పెట్టి గుండెనే. గుండె గమనము సరిగ్గా కొంచెం అవకతవకలు ఉందంటే ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. గుండె గమనమే ఆగిపోతే ఈ మనిషి లేడు అని నిర్ధారించి ఇది ఒక శివం కాదు ఇది శవమే అనేది నిర్ధారించి పంపిస్తారు. అంటే గుండె ఎంత అద్భుతమైందంటే మాతృగర్భంలో దాని యొక్క కొట్టుకోవడం ప్రారంభమవుతుంది గుండెది, అది ఆగింది అంటే మరణం. సన్నివిష్టం అంటే చూడు నీకు ఎంత సన్నివిష్టంగా ఉన్నది, అది నిత్యం సన్నిహితం అని చెప్పిండు అన్నట్టు. అది మృత్యు అంటే, మృత్యు అంటే అర్థం ఏంటిది, ఎప్పుడు గుండె స్పందన ఆగిపోతుందో దాని పేరే మృత్యు. హృది సన్నివిష్టో, నేను ఎక్కడున్నా మాంసపు ముద్దగా ఉండేటువంటి గుండెలో చైతన్య రూపమైనటువంటి నా చైతన్యం ఉన్నంత వరకే గుండె పని, ఆ తర్వాత పని లేదు. మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ, నేనున్నా కాబట్టే నీకు జ్ఞానం ఉన్నది, నీకు మరుపు ఉన్నది. ఎరక మరుపుల మధ్యలో కొనసాగుతున్న జీవితం ఏదైతుందో మత్త స్మృతి జ్ఞానం, మరుపు ఎరక తర్వాత జ్ఞానం, అపోహనం చ. మళ్ళీ అపోహ అంటే ఒక రకమైనటువంటి అపోహ, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూసేటువంటి దానికి అపోహనే ఉంటాం అన్నాడు. మన వ్యవహారం అంతే అవుతున్నది. ఈ రకంగా లోపలున్న పరమాత్మని అపోహ కారణంగా మనం ఎక్కడో వెతుకుతా ఉన్నాం అన్నట్టు. దీనికి ఒక ఢూండా తుజే హర్ జహామే పాయా పతా తేరా నహి, జబ్ పతా తేరా మిలా తో అబ్ పతా మేరా నహి అంట. ఎట్లే నేనొక్కడినయ్యి ఒక భక్తుడు దేవుని కొరకు వెతికేయడం కొరకు ఆ భక్తుడు ఒక్కడై దేవుని వెతకడం ప్రారంభించాడు. హర్ జహామే అంటే ఎక్కడెక్కడ వెతకాలను ఎన్ని దేవస్థానాలు తిరగాలనో తిరిగాడు అన్నాడు హర్ జహామే. పాయా పతా తేరా నహి, అక్కడెక్కడ కూడా అడ్రస్ దొరకలే దేవుంది. ఎందుకు దొరకలే, జబ్ పతా తేరా మిలాతో, మహాత్ములు సద్గురువులో దొరికిన తర్వాత ఒరేయ్ దేన్ని నువ్వు వెతుకుతున్నావో అది నీవే అయి ఉన్నావురా అని చెప్పేసి ఆ వేదాంత విజ్ఞాన రహస్యాన్ని ఎప్పుడైతే ఛేదిస్తాడో అప్పుడేమైపోయింది, జబ్ పతా తేరా మిలాతో అబ్ పతా మేరా నహి అంటే అక్కడ ఇంకా నేను వేరుగా నీకు వేరుగా లేను, ఇంతవరకు ఉండే దేహ దృష్టి మారిపోయినట్టు లెక్క అన్నట్టు. అపోహనంచ ఇంకేమిటి చాలా ముఖ్యమైనటువంటి వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో,
వేదములన్నిటి చేత తెలియబడువాడను. విచిత్రమైనటువంటి విషయం బాగా అర్థం చేసుకోవాలి. చాలా టఫ్ క్లాస్, కానీ ఇదే అంతిమమైనటువంటి క్లాస్ అన్నట్టు. మనిషికి అంతిమం అంటే ఇంకా చాలా చెప్తాం, కానీ ఇంకా ఏం తెలుసుకున్నా ఇక్కడికి రావాల్సిందే. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యం అంటున్నాడు అన్నట్టు. అంటే వేదములన్నింటి చేత తెలియబడువాడను నేనే. అంటే నేను, ఆ నేనును నువ్వు వర్తింపజేసుకోవాలి. శ్రీకృష్ణ లోపల నేను అనే తత్వం ఉన్నంతవరకే ఉన్నప్పుడే గీతోపదేశం చేసిండు. ఆ తత్వం అక్కడికే పరిమితం లేదు, ఆ నేను తత్వం నీ లోపల కూడా ఉన్నది అన్నట్టు. అందుకే నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిప నచైవన భవిష్యామ సర్వే వయమ. నేను కానీ నీవు కానీ యుద్ధమందు ఉన్నటువంటి వీరులు కానీ ఒకప్పుడు లేనివారం కాము, ఇక ముందు లేకుండా పోయేవారం కాము, ఇట్లా చెప్పేసిన అన్నట్టు. అయితే అదే అన్ని వేదాల ద్వారా తెలియబడుతున్నటువంటిది ఏదైతే ఉందో, నాలో నేనై ఉన్నటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో, అక్కడే అన్ని వేదాల లోపల ఆ రహస్యమే ఉంది. వేద అంటేనే జ్ఞానం, జ్ఞానం అంటేనే నేను. వేదాంత కృద్వేద విదేవచాహం అంటే వేదం నెరింగిన వాడను కూడా నేనే. ఇది చాలా కీలకమైన విషయం. వేదము చదివి ఋషి అయిందా, ఋషి దర్శనమే వేదమైందా అనే మాటకు వస్తే, ఋషి అనేటువంటి వాడు ఋషికములను వశం చేసి శుద్ధమైనటువంటి నిర్వికల్ప సమాధి ఆ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ నిర్వికల్ప స్థితి లోపల అతడికి అందినటువంటి ఆ దివ్యవాణి ఏదైతుందో, అతడు మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత ముఖతః బయటికి వచ్చింది అది వేదం అన్నట్టు. అంటే ఋషి దర్శనమే వేదం తప్ప వేదము చదివి ఋషి కాలేదు, ఋషి చెప్పింది వేదమైంది అన్నట్టు. అట్లాగే వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద అంటే వేదములన్నిటి చేతి తెలియబడవానని నేనే, వేదం నిరంగిన వాడను కూడా నేను. ఎక్కడ పోయినా నేనుకే వచ్చేస్తున్నాను, నీలో నేనై ఉన్నదే. తర్వాత 14వ అధ్యాయం 27వ శ్లోకం లోపల పరబ్రహ్మ విషయం ఎట్లా వస్తుంది? బ్రాహ్మణో హి ప్రతిష్ఠాహం. ఆ పరబ్రహ్మం ఎక్కడున్నదంటే నీ లోపల ప్రతిష్ఠితమైనటువంటిది, ఎప్పుడూ పక్కకు జరగకుండా దేహం లోపల చైతన్యం ఉన్నంత వరకు ప్రతిష్ఠితమై ఉన్నటువంటిది ఏదైతుందో, ఒక ఇనుప స్తంభంలాగా ప్రతిష్ఠితమైనటువంటిది ఉన్నదో, బ్రాహ్మణోహి ఆ పరబ్రహ్మ చైతన్యమే నీలో నేనన్న స్ఫురణ రూపకంగా ప్రతిష్ఠితమై ఉన్నది. అది ఎలాంటిది అంటే అమృతస్య, అది అమృతము, ఎప్పుడు కూడా అమృతి లేదు. అమృతస్య ఈ రకంగా అమృతస్య అవ్యయస్య చ అంటే అది మృతి లేనిది, తరగనిది. శాశ్వతస్య చ అంటే అది శాశ్వతంగా ఉండేటువంటిది. ధర్మస్య అంటే నీలో నేనై ఉండడమే దాని యొక్క ధర్మం అన్నట్టు. అంటే నీలో నేనన్నటువంటి స్థితి లోపల అది ఉన్నదన్నట్టు మొత్తం మీద. శాశ్వతస్య ధర్మస్య సుఖస్యై అంటే పరిపూర్ణమైనటువంటి సుఖం, చెరగని సుఖం నీకు ఆ జ్ఞానం ద్వారానే. సుఖస్య చ ఈ రకంగా బ్రాహ్మణో ప్రతిష్టామృతస్య వేష శాశ్వతస్య సుఖస్యైక ఏకాంతే అంటే ఆ ఒక్కటి తప్ప ఆ ఒక్కటితోనే సర్వమున్నది అనేటువంటి విషయం. ఏకము నుంచే అంతం, ఇంకొకటి లేదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి సూత్రం అన్నాడు మొత్తం మీద. ఇలాగా బ్రాహ్మణో హి ప్రతిష్టాహం, నా లోపల నేనంటున్నటువంటి చైతన్యమే పరబ్రహ్మ ప్రతిష్ఠితమైనటువంటి విషయం. 15వ అధ్యాయం 7వ శ్లోకం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. సనాతన అంటే చెప్తాము కదా, ఆది అంతరహితమైనటువంటిదే సనాతనం అని చెప్పేసి. మమైవాంశో జీవలోకే అంటే ఈ జీవలోకం లోపల జీవరూపంలో ఉండేటువంటి నేనున్నాను కదా, అది మరేదో కాదు, దేవుని యొక్క అంశమే. విద్యుత్ యొక్క అంశమే నీ ఇంట్లో బల్బులో ప్రకాశం ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం ఉందా?
తీగల్లో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్తుకు ఇంట్లో వెలుగుతున్న ప్రకాశం వెదజల్లుతున్నటువంటి ఈ ప్రకాశానికి విద్యుత్తుకి ఏమైనా భేదం ఉందా? లేదు అని ఎట్లయితే అంటున్నామో, మమైవాంశో జీవలోకి అంటే ఆ పరమాత్మ అంశ రూపమే నీలో నేనంటున్నటువంటి జీవరూపం ఏదైతే ఉందో అట్లా ఉంది. తీగల్లో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ అంశమే నీ ఇంట్లో ఒక బల్బు ద్వారా ప్రకాశం వెదజల్లుతున్నది ఎట్లా ఒక్కటో ఉందా? కరెంట్ పవర్ ఉందా అంటే స్విచ్ చూస్తాం, బల్బు వెలిగితే పవర్ ఉన్నట్టు, లేకపోతే లేదు. ఎట్లాగో నీ ఉంటే నీలో నేనై ఉన్నది ఆ పరమాత్మ చైతన్యమే, అది లేకపోతే నీవు లేవు. ఇట్లా ఇక 18వ అధ్యాయం 61వ శ్లోకం లోపల ఈశ్వరత్ సర్వభూతానాం హృదయేషు తిష్టతి. వా ఈశ్వర సర్వభూతానాం అందరి హృదయాల లోపల, నా లోపల ఏ పరబ్రహ్మ చైతన్యం, నా భార్య, నా పిల్లలు, నా బంధుబళగాలు, సర్వభూతానాం. ఎందుకు ఈ దేహంకు భూతం అని పేరు వచ్చిందంటే, సర్వభూతానాం అంటే మనకు భూతానాం అని ఎందుకంటున్నానంటే ఈ దేహము పంచభూతాత్మకమైనటువంటిది, పంచభూతాల యొక్క సమాహారమే ఈ దేహం కాబట్టి సర్వభూతానాం. అందుకే మనకు ఇటువంటి పేరు వచ్చింది అన్నాడు, పంచభూత ప్రధానమైనటువంటి దేహం కాబట్టి. హృదయేషు తిష్టతి, ఇక్కడ మన హృదయం వచ్చింది అన్నట్టు. హృదయేషు తిష్టతి, నిరంతరం మాతృగర్భంలో నుండి అంతం వరకు కొట్టుకునేటువంటి గుండె ఏదైతే ఉందో హృదయేషు తిష్టతి. ఎప్పటి వరకు కొట్టుకుంటుంది? కొట్టుకోవడానికి కారణమేముంది? ఆ ఈశ్వర శక్తే నీ గుండె లోపల అది కొట్టుకుంటున్నప్పుడే నీకు నేను అనే స్మరణ ఉండడానికి కూడా అవకాశం ఉందన్నట్టు. కొట్టుకోవడం ఆగిపోతే నీవు నేను అనే స్మరణ లోపల నుంచి కూడా బయటపడిపోతావు. అది శివం కాదు. శివం ఎప్పుడు తొలగిపోతే అప్పుడు శవమే అయి ఉంటుంది ఇక్కడ మొత్తం మీద. కాబట్టి హృదయేషు తిష్టతి, ఎక్కడున్న పరమాత్ముడు అంటే చాలా సులభంగా మనకు అనిపిస్తున్నది, నీ హృదయం లోపలనే ప్రతిష్ఠితమై ఉన్నాడు. భ్రామయన్ సర్వభూతాని, ఇక్కడ ఏమంటున్నాడు? నీ లోపల ఉన్నది నేనే, నీ ముందున్న విశ్వంలో శక్తిగా ఉన్నది నేనే, నీ లోపల జ్ఞానంగా ఉన్నది నేనే. అయినప్పటికైనా కానీ నా గురించిన అపోహలు చాలా ఉండడం వల్ల భ్రామయన్ సర్వభూతాన్ని, ఇటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారు కదా భ్రమకు లోనైపోతున్నారు. భ్రమ అంటే ఏంటిదంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. ఎక్కడ దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావో అక్కడ కాదు, ఉన్నది ఇక్కడే అనేటువంటి విషయం. ఇక్కడ లేదు అనుకోవడమే బ్రహ్మ. భ్రమ అంటే పరబ్రహ్మ. భ్రమ అనేటువంటి మాటకు చాలా విలక్షణమైన అర్థం ఉన్నది. ఈ విశ్వము ప్లస్ నేను ఏది కూడా బ్రహ్మము కాదు అనుకోవడమే భ్రమ. వ్యాపించి ఉన్నది బ్రహ్మశక్తే, నీ లోపల ఉన్నది ఆ బ్రహ్మ జ్ఞానమే. పరబ్రహ్మ చైతన్యం ఉంటేనే నీ జ్ఞానం అన్నట్టు మొత్తం మీద. ఈ రకంగా భ్రామయన్ సర్వభూతాన్ని. కానీ ఈ సత్యం నుంచి చాలా దూరం అయిపోయినటువంటి మానవుడు, జీవుడు యంత్రారూఢాని మాయ. ఎట్లయితే గారడివాడు బొమ్మలను ఆడిస్తూ ఉంటాడో, గారడివాడు బొమ్మలను ఆడిస్తూ ఉంటాడో, తన చేతిలో కీలు బొమ్మలను పెట్టుకుని ఎప్పుడైతే ఆడిస్తూ ఉంటాడో గారడివాడు, తోలు బొమ్మలను ఆడిస్తూ ఉంటారు. మొత్తం పూర్వం లోపల ఉండింది ఇది. ఆ రకంగా ఈ మనిషి అజ్ఞానం అనేటువంటిది అవుతున్నది కదా, ఆ అజ్ఞానము వీనికి భ్రమలోపల తీసుకొని పోయి భ్రామయణ సర్వభూతాన్ని ఒక అజ్ఞానము చేతిలో కీలు బొమ్మగా ఈ ప్రపంచంలో విహరిస్తున్నాడు. వద్దు, ఇలాంటి విహారమే వద్దు. ఆ పరమాత్ముడు ఎక్కడో ఉన్నాడని చెప్పేసి నానా తంటాలు పడవలసిన అవసరం లేదు. నీ హృదయం లోపలనే ఆ పరమాత్ముడు ప్రతిష్ఠితమైనడు. నీవు ఆ పరమాత్ముని యొక్క ఐశ్వర్యమువే నీవు అనేటువంటి విషయం ఇక్కడ వస్తున్నది అన్నట్టు. తర్వాత ఇన్ని విషయాలుగా చెప్పబడినటువంటి ఈ విషయం మనకు అవగతం కానందుకు 9వ అధ్యాయం 11వ శ్లోకంలో అవజానంతిమా మూఢ మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అజ్ఞానులైనటువంటి వాళ్ళు ఎరంగరు. ఏమిటి ఎరంగకపోవడం అంటే మనుష్య దేహమందున్నది ఆ పరమాత్మ చైతన్యమే అనేటువంటి విషయము మహేశ్వరుడే. ఈ దేహం లోపల మనుష్య దేహమందున్నది ఆ మహేశ్వరుడే అనేటువంటి విషయము అజ్ఞానులు ఎరంగజాలరు.
ఎవరప్ప అజ్ఞానులు అంటే తత్వమసి అనేటువంటి మర్మం ఎరగని వారు. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నేను, అసి అంటే నాలో నేనై ఉన్నదే పరమాత్మ చైతన్యం అనేటువంటి విషయం అవుతున్నది కదా, దీని మర్మమును ఎరంగని వారు ఏం చేస్తారు? మొత్తం మీద వాళ్ళకి ఈ సంగతి తెలియదు. ఈ దేహాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి దేహములో నేనన్న స్ఫురణ ప్రధానంగా ఉండేటువంటి ఏదైతే స్ఫురణ ఉందో, నేననేటువంటి స్ఫురణ, ఆ స్ఫురణ మరేదో కాదు, మహేశ్వరుడే అంటే ఆ ఈశ్వరుడే అనేటువంటి విషయము తెలుసుకోక మనుష్య దేహమునే మనం కించపరుచుకుంటున్నాం. ఇక్కడ చూడండి, లోపలనే ప్రకాశరూపమై ప్రజ్ఞారూపమై ఉండేటువంటిది ఆ ఈశ్వర చైతన్యం అనేటువంటి తెలుసుకోకుండా శరీరాన్ని కృషింపజేసి శరీరాన్ని పనికి రాకుండా చేసుకొని అనేకమైనటువంటి కఠోరమైన హఠయోగ సాధనల నుంచి శరీరాంతా కృషింపజేసుకొని దాన్నేదో నేను పొందుతా అంటే అది నీకు దూరం ఉంటేనే కదా. పొందాలనుకుంటున్నటువంటి నీవే అదైనప్పుడు నువ్వు పొందేది ఏంటిది? ఇంకా నీలో నేనంటున్నటువంటి స్ఫురణ ఏదైతే ఉందో ఆ నేనంటున్నటువంటి స్ఫురణే ఈశ్వర చైతన్యమైనప్పుడు, ఈ నేనంటున్న స్ఫురణ ఆ ఈశ్వర చైతన్యము రెండు ఒకటి అయినప్పుడు అది ఈ స్ఫురణ అక్కడికి పోయిన తర్వాత దానికి మనం ఇచ్చేసినాం అనుకో, స్ఫురణ పరమాత్మ చైతన్యమైన జ్ఞానం మనకు దొరికింది అనుకో, అప్పుడు నీవెక్కడున్నట్టు లెక్క. అక్కడ నీవే లేనప్పుడు వెతకడము ఉండదు, పట్టుకోవడం ఉండదు, ఏమీ ఉండదు. నీ ఉంటేనే కదా, నీ లోపలనే పరమాత్మ చైతన్యం ఉన్నదని ఇన్ని రకాలుగా మనకు చెప్తున్నప్పుడు ఇంకా అది గనక మనకు సరిగ్గా అర్థమైందనుకోండి, అర్థమైన తర్వాత నా అడ్రస్సే గల్లంత అయిపోతుంది. అక్కడ నేనే ఉండా కాబట్టి నాకు కనిపించే నేనే ఉండా కాబట్టి చూసేవాడే ఉండనప్పుడు కనిపించేది ఏముంటుంది అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమైపోతున్నది. ఈ దేహమందు నేనే మహేశ్వరుడు అనేటువంటి విషయం చెప్తా ఉన్నది ఇక్కడ. మొత్తం మీద ఇటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో కదా, ఎంత విస్పష్టంగా ఇది ఈ జ్ఞానం కనుక మన లోపల స్థిరమైతే ఆ వ్యక్తి స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడు అంటే ఇంకా జ్ఞానము స్థిరమైనటువంటి వాడు. ఇంతటి మహత్తరమైనటువంటి విషయాలు సనాతన భారతీయ సంస్కృతి యొక్క అంశాలు ఇవన్నీ మొత్తం మీద. అయితే ఇప్పుడు ఈ అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి విషయము వేరే మత గ్రంథాల్లో ఉన్నది లేదు అనేటువంటి విషయం మనం పక్కకు పెడదాం. ఎందుకు పక్కకు పెట్టాలంటే వాళ్ళు ఈ విషయం అంటే చాలా విరుచుకుపడతారు అన్నట్టు. చాలా విరుచుకుపడతారు. నువ్వే దేవుడవా అంటారు అన్నట్టు. నువ్వే దేవుడవా అంటే నాలో నేనంటున్నది దేవుడు నాయన. నాలో నేనంటున్నటువంటి స్ఫురణ ఏదైతుందో అదే పరమాత్ముని యొక్క చైతన్యం. ఆ స్ఫురణ దానిదైనప్పుడు ఇంకా నీవేనా బ్రహ్మముడే, నేనెవడి ఇంకా అని చెప్పేసి నువ్వు ప్రశ్న ఎవడికి వేస్తున్నావు? ఎవడు సమాధానం ఇవ్వాలి? ఇటువంటి తర్కాలతోని తలబాదుకునేటువంటి మతాలు కూడా చాలా ఉన్నాయి. నమ్మరు దీన్ని. వాళ్ళు ఎక్కడో పరమాత్ముడిని ఎక్కడెక్కడో వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ మత గ్రంథాల లోపల ఈ రహస్యాలు ఉంటే కూడా వాళ్ళు తెలుసుకోరేమో. కానీ ఈ యొక్క సనాతన భారతీయ సంస్కృతి మూల విషయాలు ఏవైతున్నాయి కదా, మహావాక్యాల యొక్క విజ్ఞానం ఏదైతుందో వాటితో చాలా మతాలు విభేదిస్తాయి. అయితే ఇక్కడ ఏంటిదంటే ఈ జ్ఞానము నీకు దొరికిన తర్వాత మోక్షం కొరకు నీవు ఇంకెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మోక్షం ఇక్కడే. 1,00,000 సంవత్సరాల నుంచి ఒక కొండ గుహ లోపల చీకటి ఆవరించి ఉన్నది. తీసుకొని పోయేందు లోపల ఒక లైట్ని వెలిగిస్తే 1,00,000 సంవత్సరాల నుంచి ఉన్నా నేను పోను అని ఆ చీకటి ఎట్లా అనలేదో, వెలుతురు ప్రవేశమే చీకటి తరిమి కొట్టడం ఎట్లయితుందో అట్లాగే ఈ మహావాక్యాలు, ఈ మహాజ్ఞానం ఏదైతుందో దీని అనుభవం అంటే మరేదో కాదు అనుకున్నామో కాదు అనుకోవడం ఆగిపోతే ఉన్నదంతా అదే అన్నట్టు. ఇటువంటి జ్ఞానము స్థిరమైపోతే అటువంటి వ్యక్తికి జీవన్ముక్తుడు అనే టైటిల్ కూడా ఇచ్చింది అన్నట్టు.
వేరే మతాల లోపల మనిషి చావాలి, చచ్చిన తర్వాత అది వేరే లోకంకి వెళ్ళిపోవాలి, ఆ లోకం లోపల దివ్య భోగాలు ఉంటాయి. మన దగ్గర కూడా ఉన్నాయి కానీ దాన్ని దాటి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. మన దగ్గర కూడా వేరే లోకం ఉన్నది, పాప పుణ్యాల ఫలితంగా ఇక్కడ లోకం లోపల పుణ్యపాపాల ఫలితంగా సుఖ దుఃఖాలు అనుభవించాల్సి వస్తుంది, తిరిగి మళ్ళీ రావాల్సి వస్తుంది. వచ్చి ఎప్పుడో ఒకసారి తప్పకుండా మనం దీన్ని సాధించుకోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నాను అన్నట్టు. ఎక్కడ ఈ సాధన జరిగిందో అక్కడ మోక్షం జీవిత కాలంని ఆవహించి పడేస్తుంది అన్నట్టు. నీ శేష జీవితాన్ని జ్ఞానం యొక్క స్థిరత్వం తర్వాత ఆ క్షణం నుంచి మిగిలినటువంటి నీ శేష జీవితం ఏదైతుందో దానికంతా మోక్షం అనేటువంటిది ఆవహించి ఉంటుంది. దాని పేరే జీవన్ముక్తి. తర్వాత స్థిత ప్రజ్ఞ అంటే మరుపు లేకుండా ఈ ప్రజ్ఞను స్థిరంగా ఉంచుకునేటువంటిదే స్థిత ప్రజ్ఞ. సాధ్యమేనా అంటే ఎట్లా సాధ్యంగా? చాలా మంచి సాధ్యమే అన్నట్టు. మనం కట్టుకున్న ఇంటిని ఎప్పుడైనా మరిచి ఉంటామా? మనం కట్టుకున్న భార్యని ఎప్పుడైనా మరిచి ఉంటామా? మనం పుట్టిన పిల్లల్ని ఎప్పుడైనా మరిచి ఉండగలుగుతామా? మనం ఎక్కడున్నా ఇవి మన స్మృతి లోపల మెదులుతూనే ఉంటాయి అన్నట్టు. మొత్తం మీద ఎట్లా మన ఆస్తిపాస్తులు, మన సంతానము, మన డబ్బు, ఏ రకంగానైతే మన ఇల్లు ఆ స్మృతి లోపల నుంచి పక్కకు జరగడానికి వీలు లేకుండా ఎట్లా నాటుకొని ఉన్నాయో, మహాత్ముల ద్వారా ఈ పరిపరి విధాల ప్రశ్నించి దీని అనుభవం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఆ అనుభవం తెలుసుకున్న తర్వాత ఏముంటుంది మొత్తం మీద? ఆ జ్ఞానం కూడా అట్లాగే స్థిరమై ఉంటుంది, స్థితమై ఉంటుంది. ఎట్లయితే ప్రపంచం లోపల ఉండేటువంటి విషయభోగాల యొక్క ప్రజ్ఞ మనకు స్థిరమై ఉన్నది, జ్ఞానం మనకు స్థిరమై ఉన్నది. వాళ్ళని స్థిత ప్రజ్ఞలు అంటారు. తెలిసేది కరెక్ట్ తెలిస్తే అది మరిచే అవకాశమే లేదన్నట్టు. మొత్తం మళ్ళీ మర్చిపోయే అవకాశమే లేదన్నట్టు. మొత్తం మీద తత్క్షణమే అది నిన్ను ఎప్పుడు వెన్నంటి ఉంటుంది అన్నాడు. సమాధిస్థుడు అని కూడా అంటారు అన్నట్టు. సమాధిస్థుడు అంటే అర్థం ఏంటిది? సమాధి అనే వారికే ఎన్నెన్నో అర్థాలు అపార్థాలు మనకు ఉన్నాయి. సమాధిస్థుడు అంటే నేనెవరు అనే ప్రశ్న బాగా వేసుకొని ఆ ప్రశ్న ముదిరి పాకాన పడ్డప్పుడు ఆ ప్రబోధము ద్వారా, మహాత్ముల ద్వారా, లేక నీ అంతరాత్మ ప్రబోధం ద్వారా ఎప్పుడైతే ఈ మహావాక్యాల యొక్క మర్మం తెలుస్తుందో, నేను మరేదో కాదు, అయమాత్మ బ్రహ్మ అంటే నా అస్తిత్వమే పరబ్రహ్మము, తర్వాత నా జ్ఞానమే పరబ్రహ్మ చైతన్యము, ఇటువంటి మాటలు ఎప్పుడైతే మనకి తెలిసి వస్తాయో అప్పుడు ఏమైపోతుంది? అంతవరకు ఎన్నో సంకల్పాలు మనకు ఉండినాయి. ఎట్లా ఉండినాయి? వాస్తవతత్వం తెలియనంత వరకు ప్రపంచం గురించి కానీ, జీవితం గురించి కానీ, పరమాత్మ గురించి కానీ ఎన్ని ప్రశ్నలు ఎగిసి పడుతూ ఉంటాయంటే, ఉప్పెనలా ఎగిసిపడే అనేకమైన పరమాత్మ సంబంధమైన సంకల్ప వికల్పాలు, ఉప్పెనలా ఎగిసిపడే సంకల్ప వికల్పాలు ఎక్కడ వాటి సమాధి జరుగుతుందో అంటే దాని అర్థం ప్రశ్న లేని స్థానము. అంటే ఇంకా నీ మది లోపల ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయి అన్నట్టు. ఎందుకు ప్రశ్నలు ఉన్నాయి? ఏ దాని కొరకు నువ్వు ప్రశ్నిస్తున్నావో అది తప్ప నీకు ఇంకోటి కనిపించినప్పుడు, ఎక్కడ ఏది చూసినా అక్కడ అదే కనిపిస్తున్నప్పుడు ఇంకా నీకు దేని గురించి ప్రశ్నలు ఉంటాయి? నీ జీవితం గురించి ప్రశ్న ఉంటాడు. నీ జీవాత్మ కూడా పరమాత్మనే అయిపోయింది. పరమాత్మని యొక్క ప్రశ్నలు ఉంటే నీ లోపల నేనై ఉన్నదే పరమాత్మ ఉన్నది. బయట చూస్తావా యావత్ విశ్వం యొక్క శక్తి అంతా పరమాత్మ శక్తి అయి ఉన్నది. ఇంకా ఏ అనుమానం ఉంటుంది మీకు మొత్తం మీద? ఆ దశ ఎలాంటిదంటే తన జీవితానికి సంబంధించిన ఆలోచనలు లేక ఇంకా ఎలాంటి ఆలోచనలు అంటే సంకల్ప వికల్పాలు లేని ఒక మహోన్నత దశ, ప్రశ్నల యొక్క అంతిమ దశ. ఇంకా తర్వాత ప్రశ్నలే లేవు. ఇలాంటి పరిస్థితులను వెళ్ళిపోయిన తర్వాత ఏమిటిది అంటే నీకు అన్ని ప్రశ్నలకు ఒకటే అయమాత్మ బ్రహ్మ అనేటువంటి సమాధానం దొరికినట్టే. అది దొరకనప్పుడే ప్రశ్నలు అనేటువంటి అసంఖ్యాకంగా ఉండిపోతాయి అన్నట్టు. సమాధిస్థుడు అంటే ఎవరప్ప అంటే ఎవరి సమస్త సంకల్ప వికల్పాలకు బ్రహ్మజ్ఞానం అనేటువంటి సూత్రము ద్వారా సంపూర్ణమైన రీతిలో సమాధానం దొరికిందో, ఇక సంకల్ప వికల్పాలే లేకుండా
ఎక్కడ చూస్తే అక్కడ బ్రహ్మ చైతన్యమైనటువంటి ఒక ఆనంద సాగరం లోపల నువ్వు మునిగిపోతావో అటువంటి దానికే సమాధి స్థితి అన్నారు అన్నట్టు. సమాధి స్థితి అంటే ఇంకా నీకు సమాధానమే అవసరం లేని పరిపూర్ణ దర్శన స్థితి. అది కూడా సమాధి కిందికే వస్తుంది. జ్ఞానము నీకు కలిగిన మరుక్షణమే, నాలో ఉన్నది పరమాత్మ చైతన్యం అన్నది కలిగిన మరుక్షణమే ముక్తి నిన్ను ఆవహిస్తుంది. తర్వాత సమాధి విషయం చెప్పేసాం అన్నట్టు. ప్రజ్ఞ స్థిరమైన తర్వాత మోక్షం నిన్ను ఆవహిస్తుంది. మోక్షం నిన్ను ఆవహించినప్పుడు ఇంకా అన్ని సంకల్ప వికల్పాలకు సమాధి జరుగుతుంది. కాబట్టి సమాధిస్థుడన్నా, జీవన్ముక్తుడన్నా, స్థితప్రజ్ఞుడన్నా ఒకే అర్థాన్ని ఇచ్చే అద్భుతమైనటువంటి అనుభవాలు ఇవన్నీ మొత్తం మీద. ఈ రకంగా ఇంత సరళీకృతం నీకు ప్రపంచంలో ఏ ధర్మంలో కనిపేది ఎంత ఎక్కడ తిరిగి వచ్చినా కానీ సంపూర్ణ రీతి లోపల సంకల్ప నివారణ సూత్రమే ఇక్కడే ఉంది. మహావాక్యాల లోపల అది ఉంది. అన్ని శాస్త్రాలు కూడా మహావాక్యాల చుట్టే ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి. ఈ జ్ఞానము ప్రాచీన ఋషులు మనకు అందించినటువంటి జ్ఞానం. అర్థమైందా? ఇదే నిజమైనటువంటి ధర్మం అనేటువంటి విషయం మనం తెలుసుకుంటే జరుగుతున్నది ఏంటిది ప్రపంచం లోపల? స్వాములు ఎంతోమంది ఉన్నారు, ఆశ్రమాలు ఎన్నో కట్టుకొని కూర్చున్నారు, ఎన్నెన్నో ప్రాపంచిక వ్యవహారాలు నడుపుతూ ఉన్నారు. ఏ స్వామి గొప్పోడు, ఈ స్వామి కంటే ఆ స్వామి, ఆ స్వామి కంటే ఆ స్వామి గొప్పోడు. నిన్నటి వీడియోలో వచ్చేసింది. స్వామి అంటే అర్థం పెళ్ళాం పిల్లలు లేకుండా గడ్డ మీసం మెచ్చుకొని ఏదో పెద్ద పెద్ద ఆశ్రమాలు చేసుకొని కూర్చోవడమా? ఉంటే జ్ఞానం ఉండొచ్చు, నీకు నమస్కారం, నీకు పాదాభివందనం ఉంటే ఇచ్చేసాయి, ఉండు నీ స్థితి లోపల. నువ్వు ఉన్నదా లేదా ఎవడికి తెలుసు? మనిషి యొక్క వ్యవహారంను బట్టి ఎంతైతే ప్రపంచం లోపల అర్రలు చాస్తూ ఉన్నారో మామూలు అజ్ఞానులంతా, అంతే అర్రలు చాచుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళని మనం ఏమనుకోగలుగుతాము? కానీ ప్రపంచం లోపల విశ్వాసం అట్లయిపోయింది. జ్ఞానము వైభవం ఏం చూస్తున్నారు ప్రపంచం లోపల అంటే ఇటువంటి బ్రహ్మజ్ఞాన అనుభవము, వైభవము రెండు ఉన్నాయి అన్నట్టు. ఒక వ్యక్తికి నువ్వు కేవలం గొప్ప గొప్ప వైభవాలు, గొప్ప గొప్ప వాళ్ళు ఆయనను ఆశ్రయిస్తున్నారు, మొక్కుతున్నారు, పాదాభిషేకం చేస్తున్నారు, ఇదంతా ఆయనకు పట్టినటువంటి వైభవం అన్నట్టు. ఇక అనుభవము, మనకు వైభవమును చూసే దృష్టే కాలిపోయింది. అంటే అదే దృష్టి ఉన్నది మనకు. అనుభవము దిక్కు మనకు దాని జిజ్ఞాస ఉంటే కదా అనుభవం కావాలనే విషయం మనకు లేదు. యాంత్రికంగా కేవలం వైభవాల ప్రాతిపాదికననే మనం వాళ్ళని స్వాములను ఎన్నుకుంటున్నాము. పాపం మన దీన పరిస్థితి ఎట్లున్నాడు, ఆ స్వామి దర్శనం కూడా మనకు దొరకడం చాలా కష్టమే. ఇంకా కొంతమందికి అయితే డబ్బులు ఇచ్చేంతవరకు దర్శనం జరగదు. రకరకాల ఎందుకప్ప ఇవన్నీ అంటే వాళ్ళ హడావిడి. అంటే సంసారులుగా ఉంటే దొరుకుతాయో లేదో అటువంటి భోగభాగ్యాలు. కానీ కొందరు సన్యాసులైన తర్వాత అపారమైన భోగభాగ్యాలు దొరుకుతూ ఉన్నాయి. ఆ రకంగా దొరకడం వల్ల కొంతమంది ప్రలోభాలకు లోబడి కూడా కేవలం ఈ రకంగా అయితే జనం డబ్బులు ఇస్తాయని చెప్పేసి అందులోపల బ్రహ్మజ్ఞానులు లేరని నేను ఎప్పుడూ నా పాపం ఉంటే కూడా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నది లోకం. ఆ ఉన్నటువంటి వాళ్ళను కూడా వాళ్ళ బ్రహ్మీ స్థితి లోపల ఉండనీయకుండా వాళ్ళ అనుభవాన్ని మనము సొమ్ము చేసుకునేటువంటి చింతను వీడి వైభవాల వెనుకనే వాళ్ళు పడడము, ఆ తర్వాత ఆ వైభవాలు నీ దగ్గర ఉండాలి స్వామీజీ అని ప్రోత్సహించడము పాపం అనుభవజ్ఞాన స్వాములకు. ఇక భక్తుల కొరకే చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. ఆశ్రమాలంతా ఏమైపోయినాయి, స్వాములు వాళ్ళ కమిటీలు వాటి లోపల కీలుబొమ్మలయ్యి వాళ్ళు ఆడిచ్చినట్ల ఆడేటువంటి దశకు ఆశ్రమాలు వస్తూ ఉన్నాయి అన్నట్టు. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ అనుభవం ఎక్కడ పెట్టాలి, ఎవడికి జిజ్ఞాస ఉంది, ఎవడి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటాడని పాపం వాళ్ళ దగ్గర కూడా లేకపోలేదు. ఉన్న వాళ్ళ విషయం అంటే ఈ రకంగా జరుగుతూ ఉంది. రాను రాను ఏమైపోయిందంటే అనుభవము శూన్యమైపోతున్నది, వైభవాలే ప్రధానం. ప్రధానమైపోతున్న ఈ రోజుల లోపల. ఇలా కావడం వల్లనే
వేషభూషాదులకు ప్రాధాన్యతనివ్వడము, మనకు జిజ్ఞాస లేనప్పుడు అనుభవం మనకెందుకు, ఈ రకంగా వాళ్ళు భ్రమలో కొట్టుమిట్టాడమే కాకుండా ప్రజలు సామాన్యులందరూ స్వాములను కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది స్వాములైతే వాళ్లకు జ్ఞానము వైభవమే ప్రధానమైపోయి భక్తులకు కూడా కొంచెం ఏమి అందుబాటులో లేకుండా చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశం యొక్క అలియాస్ భారతీయులైనటువంటి హిందువుల యొక్క దుస్థితి ఎట్లా ఉందంటే, ఇంతటి మహోన్నతమైనటువంటి జ్ఞాన సంపద ప్రధానమైనటువంటి మన భారతీయ సంస్కృతి ఉందే, ఈ జ్ఞానం యొక్క లోటు వల్లనే విధర్మీయులు విజృంభిస్తూ ఉన్నారు అన్నట్టు. ఈ విధర్మీయుల ఉద్ధృతిని ఎదుర్కోవాలంటే జ్ఞానమే మనకు కావాలి. ఎందుకో జ్ఞానం కన్నా శక్తివంతమైంది ప్రపంచం లోపల మరి ఎక్కడా లేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానం కంటే శక్తివంతమైనటువంటిది ప్రపంచంలో ఎక్కడ లేదు. కాబట్టి ఆ జ్ఞానమే మళ్ళీ మనను విశ్వగురు స్థానంకు చేర్చి అన్ని మతాల లోపల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని ముక్తిని పొందాలనేటువంటి భావన జనం లోపల రావాలంటే అలా వాళ్ళని తెచ్చేటువంటి సత్తా మన సనాతన ధర్మానికి ఉన్నది. ఇది ఎప్పుడు కూడా సనాతన ధర్మానికి నాశనం అనేటువంటి మాటనే లేదు. కాకపోతే ప్రచారానికి నోచుకోకపోవడం అనేది మళ్ళీ కొంతకాలం అక్కడ ఇక్కడ ఆ మతం ఈ మతం అంతా భ్రమించి చిట్ట చివరికి మానవునికి మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఈ యొక్క బ్రహ్మజ్ఞాన దర్శనంతో కూడినటువంటి సనాతన ధర్మం లోపలనే సాధ్యమైపోతున్న విషయం తెలుసుకోండి. వీడియో చాలా ఎక్కువైపోయింది. కావాల్సిందే మా వయసు ప్రకారం మేము ఎప్పుడు కనుమూస్తామో తెలియదు కాబట్టి మా జ్ఞానాన్ని ఈ కలియుగం లోపల ఎంత అద్భుతం అంటే ఈ ప్రచార మాధ్యమాలు వచ్చేసినాయి, సోషల్ మీడియాలు వచ్చేసినాయి. వీటి యొక్క మాధ్యమంగా ఇంకా ఎవరైనా వినని ఎవరైనా మాకు భగవంతుడు ఇచ్చింది మేము అక్కడనే ప్రపంచంలో వదిలిపెట్టి వచ్చేసినాము అని జవాబు చెప్పుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశము యూట్యూబ్లు కల్పించినాయి. ఇంతవరకు నేను చెప్పినటువంటి విషయము చాలా అద్భుతమైనటువంటి విషయం, సారగర్భితమైన విషయము. ఇది మీకు నచ్చితే ఇది చాలా బోరుగా ఉంటుంది, కొంత కానీ సీక్వెన్స్ ఉండదు. సరే, మేము ఇంకా సరళంగా చేసి వీడియోలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. లైక్ చేయండి, వేరే వాళ్ళకు కూడా పంపించి వినే విధంగా చేయండి. ధన్యవాదాలు.